హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అమల. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. వైసీపీ ముద్రగణ పద్మనాభం ఇప్పుడు రంగంలోకి దించబోతున్నారు. దీనికి పవన్ కళ్యాణ్కి ఏమైనా ఇబ్బందికరంగా ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతుందంటారా సార్? వైసీపీ ఇప్పుడు ఏంటంటే కాపు సామాజిక వర్గం దాదాపు 20% ఉంది. కాపులు అంటే కాపు, బలిజ, తెలగ, మున్నూరు కాపు, తూర్పు కాపు, ఇలాగ రకరకాల పేర్లతో మనకి ఒక సామాజిక వర్గం ఉంది. మళ్ళీ దాంట్లో సబ్ కాస్ట్లు ఉన్నాయి. సెట్టి బలిజ, గాజుల బలిజ, రకరకాలుగా ఇలాగా. రాయలసీమలో బలిజలు ఎక్కువ ఉన్నారు, కాపులేమో ఈస్ట్ వెస్ట్లో ఉన్నారు, తూర్పు కాపులేమో మనకి ఉత్తరాంధ్రలో ఉన్నారు. సో ఇక్కడ ప్రధానంగా రాయలసీమలో అయితే వైసీపీకి కొంత స్ట్రెంగ్త్ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు పాపులేషన్ చాలా స్ట్రాంగ్ పాపులేషన్. సో ఇక్కడ జగన్కి ఇబ్బంది ఉంది. ఎందుకంటే 2019 ఎలక్షన్లో వీళ్ళు మెజారిటీ కాపు పాపులేషను జగన్ని సపోర్ట్ చేశాయి. అందువల్ల గెలవగలిగాడు. అంటే గెలుపు ఓటముల్ని ఈ పాపులేషన్ నిర్ణయించే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు వాళ్ళకున్నది ఏంటంటే, మనం ఎంతసేపు కమ్మ ముఖ్యమంత్రిని చేయడానికో రెడ్డి ముఖ్యమంత్రిని చేయడానికో మాత్రమే మనం సమిధిలో అవుతున్నాం. మనకంటూ మన కమ్యూనిటీలో ముఖ్యమంత్రి లేరు అన్న ఒక కొరత వాళ్ళకు ఉంది. అదొకటి. రెండవది, కాపుల్ని బీసీల్లో చేర్చాలని, కాపులకి సపరేట్గా కొన్ని లీగల్గా ఎడ్యుకేషనిస్ట్లో కానీ ఉద్యోగాల్లో కానీ కొన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఎప్పటి నుంచో మోహన్ రంగా కూడా ఇదే కాపు ఐక్య గర్జన అని కాపునాడు అని 1980sలో వంగవీటి మోహన్ రంగా ఉద్యమం చేశాడు. అప్పుడు ఆయన 1988 డిసెంబర్లో ఆయన హత్య చేసేస్తారు. అప్పుడు దాని వెనక తెలుగుదేశం ఎన్టీఆర్ గవర్నమెంట్ ఆయన హత్య చేసింది అనేది అప్పుడు ప్రధానంగా వినపడింది. అప్పుడు కాపు కమ్మ మధ్య రైవలరీ వచ్చింది. అయితే వంగవీటి చేసినప్పుడే మురళీధర్రావు కమిషన్ వచ్చింది. ఎన్కే మురళీధర్రావు అని 1982లో. ఆ కమిషన్ ఏం చెప్పిందంటే, కాపులు ఎకనామికల్గా కానీ, సోషల్గా కానీ, పొలిటికల్గా కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళకేమీ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదని కమిషన్ చెప్పింది. దాంతో వాళ్ళకేమీ చేయలేదు. దాని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ముద్రగడ పద్మనాభం రంగంలోకి వచ్చి, అతను అంతకుముందు కూడా ఆయన కూడా చేశాడు. బట్ మోహన్ రంగా కొంత కరిస్మాటిక్ పర్సను, ఆయనకి బాగా పేరు వచ్చింది. ఆయన కాపు నాయకుడికి ఎదిగాడు. ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి బేస్ చేసుకొని ఈయన కూడా చేశాడు. 2016 ప్రాంతంలో కాపు ఐక్య గర్జన పేరుతో తుని రైలు దగ్ధం అప్పట్లో మనం చూసాము. చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. దాని మీద చంద్రబాబు ప్రభుత్వం దాదాపు 320 కేసులు పెట్టడం, ముద్రగడ పద్మనాభం హౌస్ అరెస్ట్ చేసాం, వాళ్ళ లేడీస్ని అవమానకరంగా మాట్లాడి, ఇవన్నీ కాపులు అందరూ కూడా చంద్రబాబుకి వ్యతిరేకంగా మారడానికి కారణం. అట్ ద సేమ్ టైం కాపులకి తనకి వ్యతిరేకంగా మారుతున్నారని చంద్రబాబు కూడా ఏం చేశాడంటే, కాపులకి 5% రిజర్వేషన్ ఇస్తున్నట్టు ప్రకటించాడు. కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అంగీకరించలేదు. మీకు ఒకవేళ ఎకనామికలీ బ్యాక్వర్డ్ కోటా 10% ఉందో, అందులో 10%లో 5% మీరు ఇవ్వచ్చు, కానీ సపరేట్గా రిజర్వేషన్ కోటాలో ఇవ్వడానికి లేదని తేల్చేసింది. అప్పుడు జగన్ ఏం చెప్పాడంటే, నేను అట్లాంటి హామీలు ఇవ్వట్లేదు, అధికారంలోకి వచ్చినా కూడా నేను మీకు ఇవ్వలేను, ఎందుకంటే అది లీగల్గా సాధ్యం కాదు. కానీ నేను మీకు ఏం చేస్తానంటే కాపు కార్పొరేషన్ పెడతాను, 1000 కోట్లు కాపు కార్పొరేషన్కి ఇస్తాను, అట్లాగే మీ మీద పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తాను, ఇలాంటి హామీలు ఇచ్చారు. దాంతో నమ్మారు జగన్ని. రెండోది, మన జనసేన సపరేట్గా పోటీ చేసింది, తెలుగుదేశం సపరేట్గా పోటీ చేసింది. అందువల్ల జగన్ స్వీపింగ్ మెజార్టీతో గెలిచాడు. ఇప్పుడు కాపుల మీద ఈ మొత్తం అర్థం చేసుకున్న చంద్రబాబు, గతంలో మనం కాపులు మనకు దూరం అయ్యారు కాబట్టి ఓడిపోయామని చెప్పి, ఈసారి కాపులు అని దూరం చేసుకోకూడదని చంద్రబాబు ఏంటంటే స్ట్రాటజిక్గా పవన్ కళ్యాణ్తో టైప్ అయ్యాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒకవేళ గెలిస్తే తాను ముఖ్యమంత్రి అవుతానని ఒకసారి తాను అప్పుడు డిసైడ్ చేద్దామని, లేదా మనకు బలం ఉంటే మనం డిమాండ్ చేయొచ్చని రకరకాలుగా కాపుల్ని అడ్రస్ చేస్తున్నాడు. కాపు యువత పవన్ కళ్యాణ్ వెంట ఉంది. కాపులో ఉండే కొంత సీనియర్స్, కొంత అనుభజ్ఞులు పవన్ కళ్యాణ్ పట్ల ఒక డౌట్ఫుల్
దీంతో ఉన్నారు. ఎందుకంటే తను మాట మీద లేడు, ఖచ్చితంగా ఒక మాట చెప్పట్లేదు. ఒకసారి నేను ముఖ్యమంత్రి అవుతా, ఒకసారి ఏమో అనుభవజ్ఞులు ముఖ్యమంత్రిగా ఉండాలంటాడు, ఒకసారి ఏమో గెలిచినాక తెలుస్తూ ఉంటాడు. ఇంకొక పక్క లోకేష్ ఏమో గెలిచినాక కాదు ఇప్పుడే చెప్తున్నాను, ముఖ్యమంత్రి మా నాన్నే అని చెప్తున్నాడు. పోనీ అతనేమన్నా ఉప ముఖ్యమంత్రి అంటే దానికి కూడా ఛాన్స్ లేదని కూడా చెప్పేశాడు డైరెక్ట్గా. సో అట్లాంటప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కూడా లేని పవన్ కళ్యాణ్ కోసం మనం ఎందుకు నిలబడాలి అనేది కొంతమంది కాపు నాయకుల్లో ఉంది. అలాంటి వాళ్ళంతా కూడా వైసీపీ వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఏదేమైనా వైసీపీకి ఒక థ్రెట్ అయితే ఉంది. జనసేన తెలుగుదేశం కలవడంలో ఒక థ్రెట్ ఉంది. ఎందుకంటే వైసీపీకి ఉన్న బేస్ అంతా ఇప్పుడు అటువైపుకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకని జగన్ దీన్ని ఎదుర్కోవడానికి రకరకాల వ్యూహాలు పన్నుతున్నాడు. అందులో ఒక వ్యూహం ఏంటంటే ఈ కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న చోట బీసీ సామాజిక వర్గాన్ని నుంచి క్యాండిడేట్లను దించుతున్నాడు. అంటే బీసీలందరినీ తన వైపు పోలరైజ్ చేసుకుంటాడు. అదొక టాక్టిక్స్. గతంలో కూడా ఇది చేశాడు, బట్ ఈసారి ఇంకా మోర్ ఆర్గనైజ్డ్గా చేస్తున్నాడు. రెండవ టాక్టిక్స్ ఏంటంటే కాపుల్లోనే ఒక వర్గాన్ని తన వైపు తిప్పుకొని, కాపు నాయకుల్లో బలమైన వర్గాన్ని జనసేనకి పోటీగా, పవన్ కళ్యాణ్కి పోటీగా వాళ్ళని రంగంలోకి దింపడం వల్ల కాపుల్లో చీలికి తీసుకురావడం అనే టాక్టిక్స్ కూడా జగన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ముద్రగడ పద్మనాభం, ఆయన సీనియర్ లీడరు, ఆయన చంద్రబాబు పట్ల చాలా తీవ్రమైన కోపంతో ఉంటాడు. సో ఆయన్ని ఇప్పుడు రంగంలోకి దించాడు. ముద్రగడ పద్మనాభం ఏంటంటే వాళ్ళ కొడుకు గిరి, చిన్న కొడుకు గిరి, వాళ్ళ సిరి అనుకుంటాం పేరు, వాళ్ళ భార్య గిరి వాళ్ళ భార్య అంటే కోడలు. సో వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరి టికెట్ ఇవ్వమని ఆయన అడుగుతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని తుని నుంచి దించాలనేది జగన్ ప్లాన్గా చెప్తున్నారు. ఆల్రెడీ మనం చూసాము ముద్రగడ పద్మనాభం 2 లెటర్లు కూడా రాశాడు గతంలో మన పవన్ కళ్యాణ్కి. ఛాలెంజ్ కూడా చేశాడు. అంటే నువ్వు ఎక్కడ నిలబడితే నేను అక్కడ నిలబడతాను, నీకు దమ్ముంటే నిలబడని. సో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా ఒక కరిస్మాటిక్ లీడరు. తర్వాత వంగవీటి రాధ గతంలో ప్రజారాజ్యంలో ఉండి, తర్వాత వైసీపీలో ఉండి, తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళి ఇప్పుడు ఇనాక్టివ్గా ఉన్నాడు. అతన్ని కూడా వైసీపీలో, అతను కానీ వాళ్ళ చెల్లెలు కానీ వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని వైసీపీలోకి తీసుకురావడం, అతనికి ఉన్న దీన్ని చేయడం. అట్లాగే అంబటి రాయుడు క్రికెటరు, తను కూడా కాపు సామాజిక వర్గం, ఇతన్ని తీసుకోవడం. ఇటువంటి స్ట్రాటజీస్ ఇప్పుడు జగన్ చేస్తున్నాడు. అంటే ఈ కాపు సామాజిక వర్గంలో ప్రధానంగా మొత్తం అటు వెళ్లకుండా కొంత భాగాన్ని తను డైవర్ట్ చేయగలిగితే తనకు విన్నింగ్ అవకాశాలు ఉంటాయని జగన్ ప్లాన్. ఆ ప్లాన్లో భాగంగానే ఈరోజు కూడా కేసీఆర్ని కలిసి బీఆర్ఎస్ అక్కడ పోటీ చేయమని అడుగుతున్నాడు. ఎందుకంటే బీఆర్ఎస్లో కూడా కాపులనే ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్కి అక్కడ లీడరు.